ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి పాలంపూర్ అనే ఒక ఆసక్తికరమైన గ్రామ విశ్లేషణలోకి నేరుగా వెళ్దాం. అసలు ఏ ఆర్థిక వ్యవస్థ అయినా క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తుందో స్పష్టంగా తెలుసుకోవడానికి ఈ ఊహాజనిత గ్రామం ఒక చక్కటి ఉదాహరణ. ఇక్కడ పక్కా రోడ్లు, కరెంటు, బడులు, ఆస్పత్రులు ఉన్నాయి. ఈ మౌలిక సదుపాయాలే ఏ ఊరికైనా ఆర్థిక వృద్ధికి అసలైన పునాది అన్నమాట. ఏదైనా ఉత్పత్తి చెయ్యాలంటే భూమి, శ్రమ, పెట్టుబడి, మానవ వనరులు ఈ 4 కీలక కారకాలను సమర్థవంతంగా వాడటం చాలా అవసరం. భౌతిక మూలధనంలో 2 రకాలుంటాయి. యంత్రాల్లాంటివి స్థిర ఆస్తులైతే, ముడి సరుకులు, రోజువారీ నగదు అనేది నిర్వహణ ద్రవ్యం కిందకు వస్తుంది. ఈ పాలంపూర్లో ఏకంగా 75% మంది వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. కానీ సమస్య ఏంటంటే ఉన్న భూమి ఎప్పటికీ పెరగదు, స్థిరంగానే ఉంటుంది. భూమి పెరగనప్పుడు దిగుబడి పెంచాలి కదా. అందుకే హరిత విప్లవం పుణ్యమాని కొత్త విత్తనాలతో గోధుమ ఉత్పత్తి ఏకంగా రెట్టింపు దాటింది. కాని ఇక్కడే ఒక చిక్కొచ్చింది. ఈ ఆధునిక పద్ధతుల వల్ల నేలసారం, భూగర్భ జలాలు దారుణంగా పడిపోతున్నాయని నివేదికలు చెప్తున్నాయి. ఇక భూపంపిణీ చూస్తే తీవ్రమైన అసమానతలు కనిపిస్తాయి. 1/3 కుటుంబాలకు సాగు చేయడానికి కనీసం సెంటు భూమి కూడా లేదు. దీనివల్ల కూలీల మధ్య విపరీతమైన పోటీ పెరిగిపోయింది. దడలాంటి కూలీలకు కనీసం పని దొరక్క రోజువారీ పూట గడవడమే కష్టంగా మారింది. కూలీలు ఎక్కువయ్యేసరికి ఏమైంది? ప్రభుత్వం రోజుకు 300 రూపాయలు ఇమ్మని చెప్పినా వాస్తవానికి కేవలం 160 రూపాయలకే పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోవైపు సవిత లాంటి చిన్న రైతులు రోజువారీ పెట్టుబడి కోసం పెద్ద రైతుల దగ్గర ఏకంగా 24% వడ్డీకి అప్పులు తెస్తున్నారు. దీనికి పూర్తి భిన్నంగా తేజ్పాల్ సింగ్ లాంటి పెద్ద రైతులకు ఏకంగా 350 క్వింటాలు మిగులు వస్తోంది. వాళ్లు భారీ లాభాలు కళ్లజూస్తున్నారు. ఇక్కడ అసలైన కిటుకు ఏంటంటే ఆ మిగులు ఆదాయమే మరుసటి ఏడాదికి పెట్టుబడిగా మారి మొత్తం ఆర్థిక వ్యవస్థను మరింత విస్తరిస్తుంది. సరే, ఇప్పుడు వ్యవసాయం దాటి చూద్దాం. పావువంతు జనాభాకు ఉపాధి కల్పిస్తున్న డైరీ, దుకాణాలు, రవాణా లాంటి వ్యవసాయతర రంగాల వైపు వెళ్దాం. చిన్న వ్యాపారాలు కూడా మారుతున్నాయి. ఉదాహరణకు మిశ్రీలాల్ బెల్లం తయారీలో లాభాల కోసం ఎద్దుల బదులు ఏకంగా విద్యుత్ యంత్రానికి మారాడు. అలాగే కిషోరలాంటి వాళ్లు ప్రభుత్వ తక్కువ వడ్డీ రుణాలతో గేదెలు కొని, బండి పెట్టి బహుళ ఆదాయ మార్గాలను తెలివిగా నిర్మించుకున్నారు. ఇక కరీం విషయానికొస్తే స్థానిక అవసరాలను పసిగట్టి ఊర్లోనే ఒక కంప్యూటర్ సెంటర్ పెట్టాడు. ఇదే సరైన మానవ మూలధన వినియోగమంటే. ఇవన్నీ చూశాక ఒక ఆసక్తికరమైన ప్రశ్న: భూమి ఎప్పటికీ పెరగనప్పుడు భవిష్యత్తులో ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు ఇంకెలా విస్తరిస్తాయి? ఆలోచించండి.